హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చాలా సింపుల్గా కానీ రైస్తో చాలా టేస్టీగా సెట్ అయ్యే పెసర పునుగుల కర్రీ ఎలా చేయాలో చెప్తాను. రెగ్యులర్గా పునుగులు స్నాక్ లాగా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ గ్రేవీలో కలిపితే ఇంకా టేస్ట్ చాలా పెరిగిపోతుంది. ముందుగా పునుగులు ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు పెసరపప్పుని 4 గంటలు సోక్ చేయాలి. పెసరపప్పు సోక్ చేయడం వల్ల గ్రైండింగ్ స్మూత్గా ఉంటుంది, పునుగులు సాఫ్ట్గా వస్తాయి. సోక్ అయిన తర్వాత వాటర్ని స్ట్రైన్ చేసి మిక్సీలో స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేశాక సాల్ట్ యాడ్ చేయండి. బ్యాటర్ని 10 to 15 మినిట్స్ వదిలేసి తర్వాత హ్యాండ్తో లైట్గా బీట్ చేయడం వల్ల పునుగులు సాఫ్ట్ అండ్ ప్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేయండి. మీడియం ఫ్లేమ్లో చిన్న చిన్న రౌండ్స్ లాగా బ్యాటర్ని డీప్ ఫ్రై చేయండి. పునుగులు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గ్రేవీ తయారు చేయడం కోసం ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి స్టార్ అనైస్, 1/2 ఇంచ్ దాచిన చెక్క, 2 లవంగాలు వేయండి. ఇవి గ్రేవీకి నైస్ అరోమా ఇస్తాయి. తర్వాత 2 మీడియం ఆనియన్స్ ఫైన్ గా కట్ చేసి యాడ్ చేయండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, 2 చాప్డ్ టమాటోస్, సాల్ట్ యాడ్ చేయండి. టమాటోస్ సాఫ్ట్ అయ్యి ఆయిల్ ఫ్లోట్ అయ్యాక కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, స్మాల్ లెమన్ సైజ్ చింతపండు రసం, 1 కప్ వాటర్ యాడ్ చేయండి. టేస్ట్ బ్యాలెన్స్ కోసం కొంచెం బెల్లం కూడా యాడ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో గ్రేవీని 10 మినిట్స్ వరకు కుక్ చేయాలి. అప్పటికే ఆయిల్ సెపరేట్ అవుతుంది, ఆరోమా కూడా బాగా వస్తుంది. ఇప్పుడు పునుగులు గ్రేవీలో యాడ్ చేయండి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇలా చేయడం వల్ల పునుగులు గ్రేవీని అబ్జర్వ్ చేసి ఇంకా టేస్టీ అవుతాయి. ఇమీడియట్గా సర్వ్ చేయడం కంటే కొంచెం సేపు పునుగులు గ్రేవీలో సోక్ అయ్యాక తింటే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ పెసర పునుగుల కర్రీని రైస్తో సర్వ్ చేయండి. ఫుల్ కంఫర్ట్ మీల్. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. లెఫ్ట్ ఓవర్ గ్రేవీ ఉంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్లో దోశ ఆర్ ఇడ్లీతో కూడా సూపర్గా ఉంటుంది. నచ్చిందంటే మా టేల్స్ అండ్ తడకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హోమ్ స్టైల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ కుకింగ్.